హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. ఈరోజు సలహా గురించి మాట్లాడుకుందామండి. సలహా ఎవరి దగ్గర తీసుకోవాలి, ఎవరి దగ్గర తీసుకోకూడదు, ఈ విషయం గురించి చర్చిస్తే దుర్యోధనుడు శకుని దగ్గర సలహా తీసుకొని నడిపించాడండి రాజ్యాన్ని. శకుని ఆయుధం కూడా పట్టకుండా మొత్తం వంశనాశనం చేసేసాడు కదండి. అదే పాండవులు కృష్ణుడిని సలహా తీసుకున్నారు, కృష్ణుడిని ఫాలో అయ్యారు, కృష్ణుడు చెప్పినట్టుగా విన్నారు. కృష్ణుడు వాళ్ళకి ఎంచక్క విజయాన్ని చేకూర్చేలాగా చేశారు, వాళ్ళని రక్షించారు, వాళ్ళని కాపాడి నిలబెట్టారు. అందుకే కృష్ణుడిలా దైవత్వం ఉన్న వాళ్ళ దగ్గర మనం ఎప్పుడు సలహా తీసుకోవాలి. కానీ శకునులా మనతో ఉండి మన వెనకాల గోతులు తవ్వి మన చెడుని కోరుకునే వాళ్ళ దగ్గర ఎప్పుడూ కూడా సలహా తీసుకోకూడదు. ఇది ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి. ఇది మనకు ఎలా తెలుస్తుంది, ఎలా పోల్చాలి వాళ్ళని అంటే, మనం ఒక్కసారి మనతో ఉండేవాళ్ళు మనతో ఉండి మనకి ఏం చేస్తున్నారు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, 1-2 సార్లకైనా మనం గుర్తించుకోగలుగుతామండి. మనం గుర్తించుకుంటే వెంటనే వాళ్ళని పక్కకు తప్పించాలి, అప్పుడే మనం బాగుపడతాం. నా మాటలు మీకు ఎలాగ అనిపించినాయో కామెంట్ చేసి చెప్పండి. లేదు అంటే లైక్ అన్నా చేసి సమర్థించండి. నా ఛానల్లోకి వచ్చినందుకు, చూసినందుకు, నా మాటలు విన్నందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పనిసరిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి మాటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.